కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉభయ రాష్ట్రాల్లోనూ వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రిజర్వాయర్లన్నీ నిండుకుండల్లా మారుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. దీంతో ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పోర్టులకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఉత్తరాంధ్రకు దగ్గర్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీరం దాటింది. సాగర్ ఐలాండ్ కు 80 కిలోమీటర్లు, కోల్కతాకు 100 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం తీరం దాటింది. దీనివల్ల ఏపీలో వారం పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా తీరం వెంట కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దక్షిణ కోస్తాలోని ఓడరేవులకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారులు చెప్పారు. 2 రాష్ట్రాల్లోనూ కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, రిజర్వాయర్లు నిండుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల నల్గొండ జిల్లాలోని మూసీ రిజర్వాయర్ పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. దీంతో అధికారులు శుక్రవారం ఉదయం మూసీ ప్రాజెక్టులోని 2 గేట్లు పైకి ఎత్తి నీటిని వదిలారు. మూసీ గేట్లకు వేసవిలోనే మరమ్మతులు చేయాల్సి ఉన్నా చేయకపోవడంతో గేట్లు ఎత్తే సమయంలో అవి మొరాయించాయి. దీంతో నీటిని విడుదల చేసే సమయంలో కొంత ఇబ్బంది తలెత్తింది. బంగాళాఖాతంలో వాయుగుండం తీరం దాటడంతో కోస్తా జిల్లాలతో పాటు తెలంగాణ జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజుల నుంచి హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.